హలో అండి. డే 3కి స్వాగతం. ఇవాళైతే మార్నింగే పోస్ట్ చేయాలని చెప్పేసి నైట్ నేను వీడియో అంతా ఎడిట్ చేసి పెట్టుకున్నా అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే వాయిస్ ఇచ్చేసి పోస్ట్ చేయాలనైతే అనుకున్నాను. నిన్న రోజు వీడియో అనమాట ఇదైతే సండే రోజు. మార్నింగ్ లేవగానే నేనైతే బ్రష్ చేస్తున్నా. ఆహ్, నిన్న కొంచెం త్వరగానే లేచా అనమాట. అంటే మార్నింగ్ లేచే టైం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరోజు 9, ఒకరోజు 10, ఒకరోజు 8, ఒకరోజు 7 అట్లుంటుందనమాట నా టైం అయితే. ప్రతిరోజు ఒకే టైంలో అయితే లేవలేను. అంటే నైట్ పడుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది. ఒక సీరీస్ చూస్తూ, లేదంటే ఏదైనా మూవీ చూస్తూ అలా గడిపేస్తా అనమాట. అయితే అది కూడా చేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ రోజు ఒకే టైంకి లేవాలనైతే అనుకుంటున్నా. నేను వెయిట్ లాస్‌కి ఎక్సర్సైజ్ చేస్తున్నా గదా! అదైతే నేను మాక్సిమం ఈవినింగే చేస్తున్నా అనమాట. ఒక 8, 8:30 ఆ టైంలో చేయగలుగుతున్నాను. అది కూడా చేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో లేస్తే కొంచెం ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది బాడీ మీద. ఎక్సర్సైజ్ అని గాని, లేదు అంటే మనం ఏం చేసినా మార్నింగ్ టైంలో చేస్తే పనిచేస్తుందనమాట. ట్రై చేస్తాను. అయితే నిన్న రోజు లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఇలా బయటకొస్తా అనమాట. కొంచెం ఎండలో కూర్చుంటా. ఒక 10:30 లోపు లెగిస్తే ఖచ్చితంగా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూర్చుంటా అనమాట. నిన్నైతే కొంచెం క్లౌడీగా ఉంది. చాలా బావుందనమాట వెదర్ అయితే నిన్న నేను లేచే టైంకి. తర్వాత కాసేపు ఎండలో కూర్చున్న తర్వాత పైన పెట్టిన మొక్కలన్నీ చూస్తా అనమాట. వాటికేమన్నా వాటరింగ్ ఇవ్వాలా అని చెప్పేసి చూసుకుంటా. అయితే ఆల్రెడీ కొంచెం తేమగానే ఉంది మట్టి అది. ఇంకా వాటర్ ఏమి ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఇక్కడ నేను మునగ మొక్క విత్తనం పెట్టా అనమాట. అది బానే వచ్చింది. కాకపోతే ఏమైందో ఏమో వాటర్ ఎక్కువయిందో లేక సాయిలు ఏమన్నా ఆ సాయిల్ మిక్స్ ఏం బాలేదో ఏంటో తెలీదు కానీ ఆహ్, ఆ మునగ మొక్క ఇలా ఎండిపోయిందనమాట. ముందైతే చాలా వచ్చింది. హ్మ్. అలా ఎండిపోయింది. నాకు చాలా బాధగా అనిపించిందనమాట. అదేమో నేను శ్రావణి అక్క ఉన్నారు కదా! ఆ అక్క దగ్గర నుండయితే తీసుకొచ్చాను విత్తనాలు. మునగ విత్తనాలనమాట. అన్నీ అయిపోయాయి. ఒకటి కూడా బ్రతకలేదనమాట. మా పిన్నికిచ్చాము. అక్కడైతే బతికిందంట. మునగ మొక్కొచ్చింది. కొంచెం బుషీగా అలా అయిందనమాట. ఒకవేళ చూడాలి అక్కడ మంచిగా అయితే స్టెమ్ తీసుకొచ్చి పెట్టుకుంటా అనమాట. అయితే నెక్స్ట్ నేను ఆహ్, చిన్న గ్రోసరీ షాపింగ్ ఉంటే ఎళ్ళాల్సొచ్చిందనమాట. అంటే కోళ్ళకి మేత ఆహ్, ఉంటాయి కదా! గంట్లు, ఇంకా ఆవుకి ఉలవలు అలాంటివి తీసుకొచ్చుకోవాలంటే నేను వెళ్తా అనమాట. దానికోసం ఇక్కడ రెడీ అవుతున్నాను. ఈ చైన్ చూపిస్తున్నా కదా! అది అయితే జివాలో తీసుకున్నా అనమాట. నెక్స్ట్ రెడీ అయ్యి షాప్‌కైతే ఎళ్ళేసొచ్చా అనమాట. తర్వాత మా ఫ్రెండొచ్చింది. దాంతో కాసేపు అట్లా కబుర్లు చెప్పా. సండే అంటేనే చాలా లేజీగా గడుస్తుంది. యాక్చువల్‌గా మా అమ్మ బిర్యానీ చేస్తారు ఎవ్రీ సండే. కాకపోతే నిన్న చేయలేదనమాట. ఆహ్, ఎవ్రీ సండే ఇంకా మార్నింగ్ అయితే నేను షాప్‌కెళ్తాను. ఏదో ఒక దానికి వెళ్తా అనమాట. మేబీ ఒక్కొక్కసారి చికెన్‌కెళ్ళొచ్చు. లేదు అంటే రైస్ కానీ, ఇలా కోళ్ళకి మేత కానీ అని చెప్పేసి ఏమైనా తెచ్చుకోవడానికైతే నేను దగ్గరలో ఉన్న కిరాణా షాప్‌కైతే వెళ్తా అనమాట. ఇక్కడైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ షాప్‌కెళ్ళొచ్చేసిన తర్వాత హ్మ్. నా ఫ్రెండయితే వచ్చిందనమాట. కాసేపు దాంతో కబుర్లు చెప్పుకొని, తర్వాత ఇంకొక ఫ్రెండ్‌ని కలవడానికైతే నస్పూర్ వెళ్ళామనమాట. హ్మ్. చూస్తూ ఉండండి. ఇక్కడైతే నాకు ఫేస్‌కి ఏ క్రీమ్ పెట్టలేదు. నేను వాజిలిన్ గ్లూటాహయా అని ఒక మాయిశ్చరైజర్ దొరుకుతది. అదే పెట్టుకుంటా అనమాట. అయితే నేను చూసా మోర్‌లో, విక్టరీలో చాలా ఆ బజార్‌లో అంతా చూసా నాకు కనిపియలేదనమాట. అసలు ఆ ప్రొడక్టే లేదని చెప్పేసారు. అయితే నేను కిరాణా షాప్‌కి వెళ్ళా కదా! అక్కడైతే చూసా అనమాట. ఈ వాజిలిన్ గ్లూటాహయా అనేది చాలా బావుంటుంది ఈ క్రీమ్ అయితే. చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటది స్కిన్ అయితే. అసలు ఆయిల్ కానీ, నాన్ స్టిక్కీ అనమాట. చాలా బావుంటుంది. ఇదివరకైతే పెద్ద ట్యూబ్స్ కొనుక్కునేదాన్ని. ఇప్పుడు అక్కడ ఇదే అవైలబుల్‌గా ఉంది చిన్నది. అందుకని చిన్నది ఒకటి తీసుకున్నా అనమాట. యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేద్దాం ఇంకా అనుకుంటున్నా. అయితే స్టోర్‌లో చూసా అనమాట. ఇంక వెంటనే తీసుకున్నాను. ఇదిగోండి నెక్స్ట్ వచ్చిన తర్వాత కోళ్ళకి ఆహ్, ఈ సజ్జ వీటిలినేమంటారు? గంటలు. గంట్లు.
గంట్లు వాటికి మేతగా వేస్తామనమాట. అయితే అవి వెయిట్ చేస్తా ఉన్నాయి. నిన్న ఈవినింగే అయిపోయింది మేత అనేది. ఇంకా మార్నింగే వెళ్ళి తీసుకొచ్చా అనమాట. ఇగోండి నేను వేస్తున్నా ఇక్కడ. నేను వేసేలోపే అవి నా కాళ్ళు మొత్తం తొక్కేసాయన్నమాట. అస్సలు ఆగట్లేదు. అంటే మామూలుగా అయితే వాటిని విడిచిపెట్టే ముందే మేత అన్నిట్లోని మేత వేసేసి పెట్టుంచుతాము. రాంగానే తినేస్తాయన్నమాట. ఇప్పుడైతే లేదు కదా! అవి వెయిట్ చేస్తున్నాయి ఆకలితో. ఇంక మీద ఎక్కేసాయన్నమాట. మొత్తం కాలు మొత్తం తొక్కేసాయి. అదే చూపిస్తున్నా మీకిక్కడ. ఇంకో ఒక పుంజునైతే ఇలా గాబులో వేసి పెంచుతామనమాట. అది కొత్తది అన్నిటితోని కలవట్లేదు. అందుకే గాబులో వేస్తాము. ఇదిగోని చెప్పాను కదా! వాజిలిన్ గ్లూటాహయ హ్మ్. మాయిశ్చరైజర్ అనమాట. ఇది చాలా బావుంది. నాకైతే చాలా నచ్చిందనమాట. నేను ఇది అయిపోంగానే రీఫిల్ చేసేసుకుంటాను. నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయను. ఒక మాయిశ్చరైజర్ పెట్టుకుంటా. ఎప్పుడైనా పెట్టుకుంటే పౌడర్ పెట్టుకుంటా అంతే. ఇంగోండి నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయి తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నా ఫ్రెండ్ ఇంటికైతే స్టార్ట్ అయ్యామనమాట. మధ్యాహ్నం ఒక 2 అలా అవుతుంది. 2:30, 3 అలా అవుతుందనమాట ఆ టైంలో. ఫుల్ ఎండ కొడుతుంది. అయితే నెక్స్ట్ ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు చాలా ఉంటాయన్నమాట. ఆంటీ చాలా మొక్కలు పెంచుతారు. ఇలా గార్డెనింగ్ అంతా ఆంటీకి చాలా ఇష్టం. చాలా పెంచుతారనమాట. నేనెప్పుడైనా నాకు కావాల్సిన ఏవైనా కొత్త మొక్కలేమన్నా ఉంటే అక్కడ నుండి కూడా నేను తీసుకొచ్చుకుంటాను ఇంటికి. కొంచెం క్రాటన్ మొక్కలాంటివి అలాంటివి. ఇదిగోండి చాలా పెట్టుకున్నారు. అన్నిట్లో బకెట్‌ల్లో అన్నీ యూజ్ చేసుకుంటారనమాట. చాలా క్రియేటివ్‌గా ఉంటారు ఆంటీ అయితే. ఆహ్, చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా వాళ్ళ ఇంటి లోపల కూడా చూపిస్తా. మొక్కలవి చాలా పెట్టుకుంటారనమాట. ఇదిగోండి ఇక్కడ రోజ్ ప్లాంట్ చూపిస్తున్నా. ఈరోజైతే నాకు చాలా నచ్చిందనమాట. దీనికోసం నేను నర్సరీలో కూడా అడిగి చూసాను. నాకెక్కడ దొరకలేదనమాట. దీనికేదో పేరుంటుంది. ఈ రోజ్ పేరు. అంటే నేను పిక్ తీసుకొనెళ్ళి చూపిచ్చి అడిగా అనమాట నర్సరీలో. అహా! కా లేదు అని చెప్పేసారు. కడియంలో కూడా అడిగించాను. అక్కడ కూడా లేదని చెప్పారు. హ్మ్. తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో కాసేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత నేను నస్పూర్ ఎళ్తే ఖచ్చితంగా గోశాలకైతే వెళ్తా అనమాట. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయినా నేను అక్కడికెళ్ళి కాసేపు వాటితో టైమ్ స్పెండ్ చేసే వస్తా అనమాట. ఆ రోజు కొంచెం లేట్ అయింది. అందుకే చాలా తక్కువ టైం అనమాట. ఒక్క 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఇంక కూర్చోలేదు. ఇంక వెంటనే చూసేసి వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట. ఇంక వాటి కోసం అయితే ఏం తీసుకోలేదనమాట. 7:30 అలా అయిపోయింది టైం అప్పటికే. ఇంకా ఆ టైంలో వాటికేం ఫీడ్ చేస్తాంలే ఆల్రెడీ అక్కడంతా ఫీడ్ చేసుంటారు కదా! అని చెప్పేసి ఇంక నేనేం తీసుకోలేదు వాటి కోసం. ఇదిగోండి నేనెప్పుడెళ్ళినా వీడైతే నాకు వెల్కమ్ చెప్తాడనమాట. ఇది చాలా బావుంటుంది. ఇది పొంగనూరనమాట. చాలా అంటే చాలా బాగా వెల్కమింగ్ చేస్తుందనమాట. ఫస్ట్ పరిగెట్టుకొనొచ్చేది ఇదే ఎప్పుడు. ఇప్పుడు ఇంకా కొంచెం బావున్నాడు. మొన్న మధ్య బాలేదు వీడు. చూడండి ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకొచ్చావు? అని అడుగుతున్నాడు నన్ను. ఏం చేయడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. చాలా కామ్‌గా, చాలా మంచిగుంటాడు వీడు. అస్సలు భయపెట్టడు. ఇంకా మిగిలినవనుకోండి మీదకొచ్చేసినట్టు కొన్ని సార్లు అవి భయపెడతాయి. ముందు చూపించాను కదా! అదైతే మీదకొచ్చిందనమాట వెళ్ళగానే. వీడైతే ఎప్పుడు మంచిగా వెల్కమింగ్ చేస్తాడు నన్ను. ఇదిగోండి తర్వాత ఒకసారి అవన్నిటిని చూడడానికైతే ఎళ్ళా అనమాట. ఇక్కడెందుకో చాలా పీస్ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ ఉన్నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. నేను నస్పూర్ సైడ్ వెళ్తే కంపల్సరీ గోశాల అయితే విజిట్ చేస్తాను. ఆ డే టైమ్‌లో వెళ్తే ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాము. నేను నా ఫ్రెండ్ వెళ్ళామనమాట. ఆహ్, ఇలా కొంచెం లేట్ అయితే గానీ ఒక 5 మినిట్స్ లోపే అంతా చూసుకొని వచ్చేస్తామనమాట. ఎందుకో డే టైమ్‌లో కంటే కొంచెం ఈవినింగ్ టైమ్‌లో ఇంకా బావుందనిపిస్తది అక్కడ వాతావరణం అంతా. ఒక చిన్న మ్యూజిక్ పెడతారనమాట కృష్ణుడిది. ఆహ్, ఇంకా లైటింగ్స్ అవంతా చాలా బావుంటుంది అక్కడ వైబ్ అంతా. నేను మాటల్లో చెప్తే అర్థం కాదు. అది
ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నిన్న నేను చేసినవి ఏం పెద్దగా లేవు. ఇదే లేచా, తిన్నా, షాప్‌కెళ్ళా, తర్వాత ఇలా ఫ్రెండ్ ఇంటికెళ్ళా, గోశాలకెళ్ళా, ఇంటికొచ్చేసా, తిన్నా, పడుకున్నా అంతే. పెద్దగా చేసింది ఏం లేదు. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా నేను. ఇవాళ వ్లాగ్ రేపొస్తుందనమాట. కాకపోతే కన్సిస్టెన్సీ అయితే ఉందనే అనుకుంటున్నా అనమాట. నైటే నేను మార్నింగ్ వీడియో పెట్టాలి కదా అని చెప్పి నైటే నేను ఎడిట్ చేసి పడుకున్నా. అంటే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా అనమాట 30 డేస్. ఓకే. మరి నచ్చితే లైక్ చేయండి. కుదిరితే సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.